ఈ లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది తెలియాలి, తెలిసి తీరాలి. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఏఐ చాట్బాట్ లో లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 4 ని లాంచ్ చేశారు. గతంలో గ్రోక్ 3 ఉండేది, ఇప్పుడు దానికి లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 4 వచ్చిందనమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, నిధి అగర్వాల్, హర్ష సాయి, భయ్యా సని యాదవ్ ఇలా 29 మంది మీద ఈడీ కేసు ఫైల్ చేసింది. అయితే ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఏదో నామకే వాస్తు కేసు ఫైల్ చేశారు. కేరళ గవర్నమెంట్ కొత్తగా నో మోర్ బ్యాక్ బెంచర్స్ అనే రూల్ ని తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం జనరల్ గా బెంచెస్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి కదా, సో ఇప్పుడు ఇవి యూ షేప్ లోకి తీసుకొచ్చారు అనమాట. సో ఇలా మార్చడం వల్ల అక్కడ విద్యార్థుల్లో ఆలోచన ధోరణి అనేది మారుతుంది. అదే విధంగా టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య రిలేషన్ అనేది బలపడుతుంది అనేసి చెప్తున్నారు. మన దేశంలో 2025 నాటికి మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ అంటే ఎవరెవరు ఏ లాంగ్వేజెస్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేది ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో దాని ప్రకారం అయితే టాప్ 10 హైయెస్ట్ లాంగ్వేజెస్ ఇవే అనమాట. హిందీ 54 కోట్ల మంది మాట్లాడుతుంటే బెంగాలీ 10 కోట్లు, మరాఠీ 8, తెలుగు 8, తమిళనాడు 7, పంజాబ్ 3 ఇలా ఈ లాంగ్వేజెస్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనమాట. ఢిల్లీకి చెందిన రాహుల్ కుమార్ అనే వ్యక్తి తన లవర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అని చెప్పి ఏకంగా కాన్వార్ టు హరిద్వార్ 220 కిలోమీటర్లు నడుచుకుంటూ 121 లీటర్ల గంగా వాటర్ ని తీసుకెళ్లి ఆ శివుడికి అభిషేకం చేశాడు అనమాట. పేరెంట్స్ కూడా ఇలా చేసి ఉండడేమో, మరి ఇంత లవ్వా? ఒకవేళ ఆమె ఐపీఎస్ ఆఫీసరే అయ్యిందే అనుకోండి, దీన్ని పట్టించుకుంటుందా? కనీసం దేకనైనా దేకుతుందా? నాకైతే డౌటే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్.